అన్న యాకన్న, ఇప్పుడు వినాయక చవితి అంటే ఏంటి? వినాయకుడు ఎవరు? గతంలో ఉన్న పండుగలకి ఇప్పుడున్న పండుగలకి తేడా ఏంటి? ఒక్కసారి మీ నోటి నుంచి వినాలని. అంటే దేవుళ్ళ నెవలైనా దాదాపుగా అంటే జయరాజన్న రాసిండు మొన్న ఏంటంటే, దేవుడిని చేసింది నీవు, దైవముగా మలిచింది నీవు, దేవుడిని చేసింది నీవు, దైవముగా కొలిచింది నీవు, మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు, మానవత్వమే మనిషికి మతము కావాలో, మానవత్వమే మనిషికి మతము కావాలో, మనుషులందరూ ఒక్కటేనని హితము పలకాలో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వే మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. జయరాజన్న రాసిండు. అంటే దాదాపుగా గణపయ్య ఎలా అయిందంటే, గణపయ్య తన తల్లి పార్వతి స్నానం చేస్తుంటే ఆయన దర్వాజా కాడ కావాలి ఉండడం, అప్పుడే శివుడు రావడం, ఎవరు మీరని ఆగ్రహించడం, ఆయన శూలం వేయడం, ఇట్లా మనం చరిత్ర చదువుకుంటాం కదా. సరే, చరిత్ర అంతా ఒక ఎత్తు. ఇంత ముందుకు పండుగలు ఎట్లుంటాయంటే ఊర్లో ఒక దగ్గర ఒక బొమ్మను పెట్టుకొని కొలుచుకునేది. ఇప్పుడు అది ప్రెస్టేజ్కి పోయి పక్కన గల్లోడు 10 పీట్లు పెడితే అవతల పక్కోడు 12 పీట్లు పెట్టాలి. ఇది ప్రెస్టేజ్కి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే, దీని ద్వారా మట్టి గణపతులను పెట్టుకుంటే అది మళ్ళీ మట్టి చెరువులోకి వెళ్తుంది, ఆ చెరువుని తీసుకెళ్లి మన పంట పొలాలలో కలుపుకుంటాం. కానీ ఇప్పుడు మొత్తం కెమికల్స్ సంబంధించిన వస్తున్నాయి కదా, రసాయనాలతో తయారు చేసినటువంటి గణపతుల వల్ల పర్యావరణానికి ముప్పు అనేది ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలుగా మనం కూడా పాటించాలి. ఎందుకంటే ఇవాళ మట్టి వినాయకులను పూజించుకుంటే మీరు అన్నట్టు మళ్ళీ చెరువుల్లోనే కదా నిమజ్జనం చేసేది, ఆ చెరువు మట్టిని మళ్ళీ పొలాలకు యూజ్ చేసుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ రసాయనాలు వేయడం వల్ల పంటలకు నష్టం, అంతిమంగా మనకు కూడా వాటిని తింటాం. ఇప్పుడు చెరువు మట్టిని మళ్ళీ పంట పొలాలకు కొడతాం కాబట్టి అదే రసాయనాలు మళ్ళీ అసలే రసాయనాలతో ఫుడ్ ఇప్పుడు జనరేషన్ అంతా. అంటే ఒకప్పుడు మన తాతలు న్యాచురల్గా, అంటే ఈ సంస్కృతిని ఎట్లా చూస్తారు ఎట్లా అంటే, నేను అనేది ఏంటంటే దాదాపుగా సరే భక్తి అనేది ఎవరికైనా ఉండేది. ఇది భక్తి ఊరందరూ, ఇప్పుడు మా ఊరు ముత్తారం ఉంటే ఒక వినాయకుని పెట్టేది, అంటే కాలనీ ఎస్సీ కాలనీలో ఒక వినాయకుని పెట్టేది, బీసీ కాలనీలో ఒక వినాయకుని పెడితే ప్రజలందరూ పోయి అక్కడ పూజలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు వాడవాడకు పెట్టడం వల్ల అది కూడా మళ్ళీ రసాయనాలతో తయారైనటువంటి పెట్టడం వల్ల మానవాళికి జర ముప్పు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు చెప్పినట్టు కానీ మనం ఆలోచన విధంగా కానీ మట్టి గణపతులను పూజిస్తే బాగుంటుంది. అట్లేమన్నా ప్రజలకు చైతన్యం కలిగించేటట్టు, కనువింపు కలిగించేటట్టు ఏదైనా పాట పడతారని? అంటే కనువిప్పు కలిగేటట్టు అంటే, భక్తి అంటే అందరికీ సమానమే కాబట్టి, అందరి దేవుళ్ళను పూజించేది మనమే కాబట్టి, కనువిప్పు అంటే మట్టి విగ్రహాలను పూజించాలి. అదే కాకపోతే దానికి సంబంధించి పాటగా. సరే, నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి ఏ పాట పాడబోతుంది? ఇక గణపయ్య అంటే తల్లి పార్వతి, తండ్రి శివుడే కాబట్టి ఎంతసేపు ఉన్నా ఈరోజు ఆయన గురించే పాడాలి. కాబట్టి మల్లన్న 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 కైలాసవాసుడాని కనించ దేవుడాని
అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడు ఉండిపోవా రావా మల్లన్న. అండగుండి ఆదుకోవా మల్ల